అన్న నమస్తేనా. నమస్తే బ్రదర్. నా రీసెంట్గా ఐటీ శాఖ మినిస్టర్ గారు దుబాయ్లో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు విస్తృత స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే గ్రూప్ 2 సంబంధించి ఇన్ని అవకతవకలు ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి విస్తృత స్థాయిలో ట్రోలింగ్ చేస్తారు. ఇలాంటి వరకు ఏం చెప్తారన్న మీరు? అంటే వీళ్ళకన్నా గొప్పగా సెల్ఫ్ గోల్ ఇంకొకరు వేసుకోలేరండి. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, వీళ్ళు గత 5 ఏళ్లలో ఏ రోజు గ్రూప్ 2 గురించి కానీ, సివిల్స్ గురించి కానీ, లేదంటే మిగిలిన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఎగ్జామ్స్ గురించి కానీ, డిఎస్సీలకు సంబంధించి కానీ ఏ రోజు ఆలోచించలేదు వీళ్ళు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్స్ దేశంలో ఎక్కడా కూడా ఈ ఎగ్జామ్స్ సంబంధించి క్లారిటీ లేని పరిస్థితుల్లో డేర్ చేసి ఎలాంటి అవకతవకలు లేకుండా రాష్ట్రంలో ఎగ్జామ్స్ జరిగితే ఈయన వెళ్ళి మ్యాచ్ చూశాడు, లేదంటే ఈయన ఇంట్లో కూర్చుని సినిమా చూశాడు. ఏంటండి వీళ్ళు మాట్లాడే మాటలు? అయ్యగారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు వరదలు వచ్చి లంక గ్రామ ప్రజలందరూ కూడా విలవిల్లాడిపోయారండి. సార్ ఎక్కడ ఉన్నారండి? మొదటి సంవత్సరం హైదరాబాద్ వెళ్ళి ఏఎంబి మాల్లో అనుకుంటా అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు. అంటే ఇక్కడ రైతులందరూ వరదలతో విలవిల్లాడిపోతే ఈయన ఏఎంబి సినిమాలోకి వెళ్ళి అవెంజర్స్ సినిమా చూడకపోతే నష్టం వచ్చేసిందండి ఈయనకి. ఈయన ఈరోజు లోకేష్ దుబాయ్ వెళ్ళి మ్యాచ్ చూశాడనే దాని మీద ట్రోల్స్ చేస్తాం. 2వ సంవత్సరం కూడా అంతేనండి. ఇక్కడ వరదలు వచ్చి రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పెడతా ఉంటే అయ్యగారు లండన్ వెళ్ళి కూతురులతో కలిసి లండన్ వీధుల్లో షికారులు చేశాడు. ఈయన ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లోకేష్ చూడడానికి వెళ్ళాడని చెప్పి వీళ్ళ బ్యాచ్ ట్రోల్స్ చేయడం అసలు నాకు అర్థం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరగాల్సిన సంక్షేమం జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. నువ్వు సర్వనాశనం చేసిన రోడ్లని పోసుకుంటూ వస్తూ ఉన్నారు, నువ్వు నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థని నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు, నువ్వు సర్వనాశనం చేసిన ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలని ఒక దారిలోకి తీసుకొస్తూ ఉన్నారు, నువ్వు నాశనం చేసిన రైతుల బతుకుల్ని మళ్ళీ గాడిలో పెడతా ఉన్నారు, నువ్వు నాశనం చేసిన విద్యార్థుల భవిష్యత్తుని మళ్ళీ తిరిగి తీసుకొస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉంటే ఏదో సామెత ఉంటుందండి, ఏది దొరక్క డొంకట్టుకు నేర్చిందమ్మ సంథింగ్, ఏదో నాకు ఆ సామెత సరిగ్గా లేదు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. విమర్శించడానికి ఏమీ కనిపించట్లా, అన్నీ కరెక్ట్ దారిలో వెళ్తూ ఉన్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, కంపెనీలు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, మరోపక్క రాజధాని ఉరుకులు పెడతా ఉంది, పోలవరం ముందుకు సాగుతూ ఉంది. అన్ని విధాలుగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదోటి విమర్శ చేయాలిగా. మరి వీళ్ళకి ఏమీ దొరకల. ఏమీ దొరకనప్పుడు ఏం చేస్తారు? పాపం ఆయన ఏదో రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించి ఇక్కడ కూడా ఈరోజు ఈ మధ్య అహ్మదాబాద్లో, ఈ మధ్య అంటే ఒక 4-5 ఏళ్ల క్రితం అహ్మదాబాద్లో 1,00,000 కెపాసిటీతో, 1,00,000కు పైగా కెపాసిటీతో కూర్చుని ప్రజలందరూ కూడా మ్యాచ్ వీక్షించే స్టేడియంని అద్భుతంగా కట్టారు అహ్మదాబాద్లో. అలాంటి మరొక గొప్ప స్టేడియాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో, మన రాజధాని అమరావతిలో తీసుకొద్దాము, అలాంటి ఒక అద్భుతమైన అంతర్జాతీయ స్టేడియాన్ని కట్టదాము. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో క్రికెట్కి సంబంధించి కావచ్చు, మరీ ముఖ్యంగా స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఒక అద్భుతమైన ప్రణాళిక రూపొందిద్దాము, రాష్ట్రంలో స్పోర్ట్స్ని కూడా మనం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన ఆ రోజు దుబాయ్ వెళ్ళి అక్కడ మ్యాచ్ ఒకటే చూసి రాలేదండి ఆయన. సో మీరు అన్నట్టు ఏదో సరదాకి మ్యాచ్ చూసేసి ఆయన ఖాళీగా వచ్చేలేదు. జేసీ గారిని కలిశారు, బీసీసీ అధ్యక్షుడిని, రాష్ట్రంలో స్టేడియం గురించి చర్చ జరిపారు, అలాగే క్రీడల అభివృద్ధి గురించి చర్చలు జరిపారు. ఏసీఏ ఏదైతే ఆంధ్ర క్రికెట్ అకాడమీ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో క్రికెట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అమరావతిలో మరీ ముఖ్యంగా అంతర్జాతీయ స్టేడియాన్ని ఏ విధంగా తీసుకురావాలి, ఇప్పుడున్న మంగళగిరిలో ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియంని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే అంశాల మీద అక్కడ చర్చ జరిగింది. స్వయంగా దానికి సంబంధించి లెటర్ హెడ్ కూడా విడుదల చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఏం జరిగింది అక్కడ ఏంటి అనేది.
మీరు గత 5 ఏళ్లలో ఏ రోజన్నా ఎవరినన్నా కలిసినప్పుడు మీరు అక్కడ ఏం చర్చించారనేది మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోయినా కనీసం ఒక లెటర్ హెడ్ కూడా విడుదల చేసిన పాపాన్ పోలా. ఈరోజు స్వయంగా నారా లోకేష్ గారు అసెంబ్లీ ఏదైతే శాసనమండలి సాక్షిగా చాలా క్లియర్ కట్గా చెప్పారు ఆయన ఎందుకు వెళ్ళిందో. సో దీని మీద కూడా ట్రోల్స్ చేసుకునే అంత దిగజారిపోయారు అంటే వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి కాంక్షించట్లేదండి. ఇక రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగకూడదండి. పెట్టుబడులు తీసుకొస్తాకెళ్తే దాని మీద విమర్శలు, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంటే దాని మీద విమర్శలు, వీళ్ళు పెట్టని పరీక్షలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పెడుతుంటే దాని మీద విమర్శలు, స్పోర్ట్స్ని అభివృద్ధి చేసుకుందామంటే దాని మీద విమర్శలు. దేని మీద విమర్శ చేయరండి మీరు? మీ బ్రతుకుల మీద మీరు కూడా విమర్శ చేసుకోలేని పరిస్థితికి దిగజారిపోయారు మీరు. మీ బ్రతుకుల్ని మీరే విమర్శ చేసుకునే స్థాయికి దిగజారిపోయారు ఈరోజు ఏదో మేము ప్రభుత్వాన్ని విమర్శించేస్తున్నాము, కూటమి పార్టీలను విమర్శించేస్తున్నామని మీరు అనుకోవచ్చు. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు. తప్పు చేశారు మీరు, ఆ తప్పుని సరిదిద్దుతుంది ఈ కూటమి పార్టీ. దాన్ని మీరు ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళు చేస్తున్న దాన్ని చూస్తూ సరే వాళ్ళు మంచి చేస్తున్నారు మనం చేయలేకపోయామని చెప్పి మీలో మీరు కనీసం మిమ్మల్ని మీరు హర్షించుకుంటే ఇలా నాలాంటి వాళ్ళు గొంతు చించుకొని మీడియాల ముందుకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే రాదు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడం, ఈరోజు దీన్ని విమర్శ చేస్తున్న వాళ్ళకి నేను ఇంకొక విషయంలో కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఈరోజు ఎంత రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ వ్యక్తిగత జీవితం ఉంటుంది కదండి. ఆ రోజు వరదలు వచ్చినా నువ్వు ఇక్కడ వదిలేసి లండన్ వెళ్ళడమో లేదా సినిమాలకు వెళ్ళడమో జరిగినప్పుడు వాళ్ళ స్వతంత్రం అన్నావు, వాళ్ళ వ్యక్తిగత జీవితం అన్నావు. అలాగే వీళ్ళకి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా. ఒక వ్యక్తిగత జీవితం ఉన్నప్పుడు వాళ్ళకే కొన్ని సరదాలు సందర్భాలు ఉంటాయి. ఈరోజు ఆ సరదాలను కూడా వాళ్ళు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మలుచుకుంటున్నారు తప్పితే కేవలం వాళ్ళ వ్యక్తిగత జీవితానికి మాత్రం ఉపయోగించుకోవట్లేదు కదా. సో ఈ విధంగా ఆలోచించి దేన్ని మనం విమర్శ చేయాలి, దేన్ని మనం విభేదించాలి అని ఇంకా తెలుసుకోకపోతే మీకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా కనీసం మీలో ఒక్కళ్ళకైనా జ్ఞానోదయం కలుగుతుందని అయితే నేను భావిస్తా ఉన్నా. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్లో జరిగినట్టు వేడుకల్లో కూడా గుంటూరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అడవుడు కూడా సేమ్ ఇంతేనన్నా, ఇదే తరహాలోనా? అంతే కదా బ్రదర్. మరి ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత గొప్ప ఈవెంట్ జరిగింది. ఎందుకు చేశారండి ఎన్టీఆర్ ట్రస్ట్ ఈవెంటు? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా. ఇడుపులపాయలో ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, ఆ మధ్య అధికారం కోల్పోయారు కానీ లేదంటే రుషికొండ మీద ఉన్న ప్యాలెస్ కూడా ఇందే కదా. అంతేగా మరి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి దేశంలో. విదేశాల్లో వ్యాపారాలు, అలాగే లక్షల కోట్ల రూపాయల అవినీతి, ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు అవినీతి సొమ్ము నీ దగ్గర ఉంది కదా. ఏ రోజైనా నీ సొంత జేబులోంచి డబ్బులు తీసి ఒక 100 రూపాయలు ఒక పేద విద్యార్థికో లేదంటే ఒక రోగం వచ్చిన ఆరోగ్యం బాగోక మంచాన పడ్డ వ్యక్తికి ఒక 100 రూపాయలతో కనీసం ఒక ఓఆర్ఎస్ డబ్బా అన్న కొనిపెట్టావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు కానీ నీ నాయకులు కానీ ఈరోజు మళ్ళీ కబుర్లు చెప్తా ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మందికి ఉచితంగా ట్రీట్మెంట్లు చేపిస్తూ వాళ్ళ ఆరోగ్యానికి అండగా నిలబడుతూ పేదవాళ్ళకి ఏదైతే లక్షలు పెట్టి ఆపరేషన్లు కానీ లేదంటే వైద్యం చేయించుకోలేని పేదవాడికి అండగా నేనున్నానని చెప్పి ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభించిన ఒక మహానుభావురాలండి భువనేశ్వరి గారు. అలాంటి ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్కి విరాళాలు సేకరించడం కోసం ఏర్పాటు చేసిన ఆ ఈవెంట్ మీద కూడా మనం కామెంట్స్ చేశాము అంటే మనం ఎంత దిగజారిపోయాము అనేది ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎంత దిగజారిపోవడం వల్ల మీకేం కాదండి, ఎందుకంటే మీరు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. ఒకవేళ మొహం మీద ఉమ్మినా చక్కగా నీళ్ళతో మొహం కడిగేసుకుని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా మీరు బతికేస్తారు. కానీ మిమ్మల్ని కన్నా మీ కన్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. అరే వాళ్ళు మంచి చేస్తూ ఉంటే వాళ్ళని కూడా మన కడుపున పుట్టిన వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు అంటే మనం ఎలాంటి వాళ్ళని కన్నామురా అని వాళ్ళ కడుపు క్షోభని ఒక్కసారి అర్థం చేసుకోమని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా వినమ్రంగా విన్నవించుకుంటా ఉన్నా. మీరు
ఎలాంటి దానికి విమర్శలు చేయాలో ఎలాంటి దానికి విమర్శలు చేయకూడదో ఇప్పటికైనా తెలుసుకోవాలని ఆ ఈశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ థ్యాంక్ యూ.